ఈ శ్రావణ మాసం మనకి నిత్య పూజ చేస్తూ ఉంటారు కదండి మీరంతా కూడా ఇళ్లల్లో. మరి ఈ మహాలక్ష్మి పూజ ముఖ్యంగా మరి ఆ పూజలు చేయడం వల్ల మిథున రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు దొరుకుతాయి. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి మన గ్రహస్థితులను కనుక చూసుకుంటే మీనరాశిలో రాహువు, శనేమో వక్రించి కుంభరాశిలో ఉన్నాడు, గురుడు వృషభ రాశిలో ఉన్నాడు, అలాగే కేతువు చక్కగా కన్యరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలు మిథున, ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడు వృషభము మిథునము, ఆ తర్వాత రవేమో చక్కగా కర్కాటకము సింహరాశి, శుక్రుడేమో కర్కాటకము సింహ కన్య, ఆ తర్వాత బుధుడు సింహ కర్కాటక రాశి సంచారంలో ఉంటాడనమాట ఈ యొక్క నెలంతా కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనం నిత్య పూజ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం ద్వారా మిథున రాశి వారికి వ్యయ గురుడు పడ్డాడు కాబట్టి మీ భర్త మిమ్మల్ని మీ పట్ల పెద్ద ఆకర్షితుడు అవ్వడు. అంటే మీరు మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా తప్పులు ఎతుకుతూ ఉంటాడు, వ్యయం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ దోషం నుంచి మిమ్మల్ని బయటికి ఈ శ్రావణ మాస పూజలు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తాయి. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు చాలామంది ఉద్యోగాలు పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళకి జాబులు రావడం లేదు. మీకు ఈ ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి, మీకు కోరుకున్న చోట్లకు మీకు ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. కెరీర్ పరంగా ఈ యొక్క మిథున రాశి వారి ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అంత పెద్దగా రాణించవు, ఎందుకంటే అర్ధాశ్రమ కేతు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే ఆడపిల్లల మనస్తత్వం, మా అత్తగారులు మమ్మల్ని ఆడపడుచులు మమ్మల్ని గుర్తిస్తే చాలు, మా భర్త మమ్మల్ని గుర్తిస్తే చాలు అనేటటువంటి భావనతో ఉంటారు. ఈ శ్రావణ మాసంలో పూజలు చేయడం ద్వారా సమస్తము ఏమిటి మొత్తం మీ బంధువర్గమే మీ చుట్టూ తిరుగుతుంది. మీ బంధువులు మీ ఇళ్ళకి వస్తారు, మీరు మీ బంధువుల ఇళ్ళకి వెళ్తారు. చక్కగా బంధుమిత్రులందరూ కూడా హోస్ట్గా మీరు వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చి చక్కగా ఆనందంగా ఈ నెలంతా కూడా మహాలక్ష్మి అమ్మవారు మీకు చేస్తారు.